హాయ్ అండి, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ వీరేంద్ర కొత్తపల్లి. సో ఎవరైతే వీడియోస్ చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే, సో రీసెంట్ కామెంట్స్ నేను అన్నీ చూస్తున్నాను, ఎప్పటికప్పుడు అప్డేటెడ్గానే ఉంటాను. సో శ్రీకాకుళం అని కామెంట్ చేశారు. కంప్లీట్ టోటల్ ఫ్రంట్ ఎండ్ ప్లీజ్ సార్. ఖచ్చితంగానండి, మొత్తం ఫ్రంట్ ఎండ్ అంతా కవర్ చేయడానికి నేను స్టార్ట్ చేశాను. ఖచ్చితంగా ఫ్రంట్ ఎండ్ అంతా చెప్తాను. నేను ఎంతైతే చెప్తున్నానో మీరు అంత ప్రాక్టీస్ చేస్తేనే ఏదైనా ఫలితం ఉంటుంది. నేను చెప్తుంది వింటూ ఉంటే రాదు. సో మీరు మోర్ ప్రాక్టీస్ చేయాలి. సో ఎప్పటికప్పుడు ప్రాక్టీస్ చేసుకుని ఎప్పటికప్పుడు అప్డేట్గా ఉంటేనే మీరు అనేది త్వరగా జాబ్ కొట్టగలరు. ఓకే, సో నేను ఎంతైతే శ్రద్ధగా చెప్తున్నానో మీరు అంత శ్రద్ధగా నేర్చుకుని సో అంతే శ్రద్ధగా మీకు మీరుగా డెవలప్ చేసుకోవాలి ప్రాజెక్ట్స్. ఓకే, సో వెబ్సైట్స్ కానీ HTML, CSS, జావాస్క్రిప్ట్ 3 ఉపయోగించి వెబ్సైట్స్ క్రియేట్ చేయడం కూడా త్వరలో చూపిస్తాను. సో మీకంతటి మీరుగా డిఫరెంట్ స్టైల్స్, డిఫరెంట్ కలర్స్ కాంబినేషన్స్తో మీరు ఒక ఫామ్స్, టేబుల్స్ రకరకాలుగా తయారు చేసుకోవచ్చు ఇప్పుడు వరకు నేను చెప్పిన కాన్సెప్ట్తో. ఓకే, ఖచ్చితంగా అన్నీ ఫాలో చేద్దాం. ఓకే, సో అలాగే నెంబర్ ఆఫ్ పర్సన్స్ కూడా షేర్ చేయండి. బట్ చూస్తే తక్కువ మందే సబ్స్క్రైబర్స్ ఉన్నారు. బట్ నేను తక్కువ మంది ఉన్నారని చెప్పి నేను ఎప్పుడు డిస్కరేజ్ అవ్వను. సో ఖచ్చితంగా దీని పక్కన 2 zeros త్వరలోనే వస్తాయని కోరుకుంటున్నాను. ఎందుకంటే మనం అందరికీ ఉపయోగపడే కాన్సెప్ట్సే చెప్తున్నాము. బట్ కామెడీ సీన్స్ అన్నా ఏమైనా ఫన్నీ వీడియోస్ అన్నా ఎక్కువ వ్యూస్ వచ్చేస్తాయి, అది తెలిసిందే అందరికీ. బట్ ఎవరైనా సబ్జెక్ట్ చెప్తున్నారు మంచిగా మనకు అర్థమవుతుంది అంటే దానికి ఎక్కువ సబ్స్క్రైబర్స్ ఉండరు, వ్యూస్ కూడా ఉండవు, తెలిసిందే. బట్ అలా నేను ఎప్పుడు బ్యాక్ స్టెప్ అయ్యాను. సో డెఫినెట్గా ఒక 10 మంది అయినా నా వల్ల సక్సెస్ అయితే చాలు. సో దట్ ఈజ్ మై హ్యాపీనెస్. ఓకే, సో వీలైనంత వరకు షేర్ చేయండి, ఫ్రెండ్స్ అందరికీ చెప్పండి. ఓకే, థ్యాంక్ యూ. సో లెట్ us స్టార్ట్ ద సెషన్. సో ఈరోజు జావాస్క్రిప్ట్ స్ట్రింగ్. సో స్ట్రింగ్ గురించి చూద్దాం. సో లాస్ట్ టైం డేటా టైప్స్లో మనం చెప్పుకున్నాం కదా. సో హౌ మెనీ డేటా టైప్స్ అంటే ఇంటీజర్, స్ట్రింగ్ అండ్ ఆబ్జెక్ట్స్. ఓకేనా. సో దీంట్లో ఈరోజు స్ట్రింగ్ గురించి. సో ఒక స్ట్రింగ్ని సో ఎలా డిక్లేర్ చేయాలి, ఒక స్ట్రింగ్ని ఒక వేరియబుల్కి ఎలా పెట్టాలి, సో ఆ స్ట్రింగ్కి ఎన్ని పారామీటర్స్ తీసుకోవాలి, అలాగే ఫర్ ఎగ్జాంపుల్ ఒక సెట్ ఆఫ్ నెంబర్స్ ఉన్నాయి. ఒక సెట్ ఆఫ్ ఫర్ ఎగ్జాంపుల్ హాయ్ ఐఎమ్ వీరేంద్ర ఉంది. సో దాంట్లో ఎన్ని నెంబర్స్ ఉన్నాయి కౌంట్ చేసుకోవచ్చు. అలాగే వీరేంద్ర అనేది ఏ ప్లేస్లో ఉందో తెలుసుకోవచ్చు. అలాగే మనం ఇచ్చిన ఏదైతే నెంబర్ ఇచ్చామో ఆ నెంబర్ నుంచి ఏది స్టార్ట్ అవుతుంది. సో కంప్లీట్ స్ట్రింగ్ గురించి ఈరోజు తెలుసుకుందాము. సో మెథడ్స్ ఉంటాయి, ప్రాపర్టీస్ ఉంటాయి, డిఫరెంట్ థింగ్స్ ఉంటాయి. సో ఈరోజు చూద్దాము. సో కాన్సన్ట్రేషన్గా వినండి. ఓకే, సో కమింగ్ అండర్ స్ట్రింగ్. అసలు స్ట్రింగ్ అంటే ఏంటి? ఒక స్ట్రింగ్ అంటే ఏంటంటే సెట్ ఆఫ్ క్యారెక్టర్స్. ఓకే, ఒక సెట్ ఆఫ్ ఆల్ఫాబెటిక్ క్యారెక్టర్స్. ఓకే, సో ఆ యొక్క స్ట్రింగ్ని జావాస్క్రిప్ట్ స్ట్రింగ్ అని ఎప్పుడు అంటామంటే సో మనం ఒక టెక్స్ట్ని మ్యానిపులేట్ చేయడం కానీ స్టోర్ చేయడం కానీ. ఓకేనా. సో అలాగే ఒక 0 నుంచి ఎన్ని క్యారెక్టర్స్ అయినా ఉండొచ్చు అన్నమాట ఒక స్ట్రింగ్లో. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, లెట్ అనే వేరియబుల్కి టెక్స్ట్ అనే ఒక వేరియబుల్ డిక్లేర్ చేసుకున్నాము. దాంట్లో జాన్ డి అనే ఒక క్యారెక్టర్, సెట్ ఆఫ్ క్యారెక్టర్స్ని మనం డిక్లేర్ చేసాం. దేనికి? టెక్స్ట్కి అనేది డిక్లేర్ చేసాం. ఓకేనా. సో ఇప్పుడు ఇది అనేది ఒక స్ట్రింగ్ అవుతుందన్నమాట. ఓకే, సో స్ట్రింగ్ అనేది డబల్ కోట్స్లో ఉండొచ్చు లేదా సింగిల్ కోట్స్లో కూడా ఉండొచ్చు. చూడండి. సో అలాగే కాంబినేషన్ ఆఫ్ ఆల్ఫా న్యూమరిక్ కూడా ఉండొచ్చు. ఓకే, మనం ఒక సెట్ ఆఫ్ స్ట్రింగ్ అన్నామంటే డబుల్ కోట్స్లో ఉన్నది ప్రతిదీ కూడా ఒక స్ట్రింగే అవుతుంది. రైట్. సో అలాగే మీకు అక్కడక్కడ చూడండి మధ్యలో ఒక హైఫెన్ వస్తుంది. సో అవి ఎక్కడ ఎలిజిబుల్ అవుతాయో చూద్దాం ఇప్పుడు. ఓకే, ఇక్కడ ఆన్సర్ 1 అనే వేరియబుల్ డిక్లేర్ చేసుకున్నాం లెట్ అనే వేరియబుల్తో. సో ఇక్కడ ఇట్స్, సో ఈ ట్యాగ్ కూడా చూడండి డిస్ప్లే అయింది. సో డబుల్ కోట్స్లో మధ్యలో ఇది ఎలిజిబుల్ అవుతుంది. రైట్. నెక్స్ట్ డబుల్ కోట్స్లో సింగిల్ కోట్స్ కూడా ఇచ్చుకోవచ్చు మధ్యలో. బట్ డబుల్ కోట్స్ మధ్యలో ఇచ్చినప్పుడు మీరు డబుల్ కోట్స్ ఇవ్వడానికి కుదరదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఇచ్చాను అనుకోండి, సో ఇది డిస్ప్లే కాదు. ఓకేనా. సో ఎందుకంటే లోపల డబుల్ కోట్స్ ఉన్నాయి కాబట్టి ఓన్లీ సింగిల్ కోట్స్తోనే మీరు ఇది డిఫినేషన్ చేసుకోవాలి. అప్పుడు హీ ఈజ్ కాల్డ్ జానీ అనేది ఒక స్ట్రింగ్ కింద మీకు తీసుకుంటుంది. రైట్. సో ఇది డిస్ప్లే చేయడం కూడా మీకు తెలుసు కదా, డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి. సో డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ అంటే ఏంటంటే ఒక ఎలిమెంట్ని తీసుకుంటున్నాం ఐడి. సో ఐడిని ఇక్కడ పారాగ్రాఫ్కి ఇచ్చాము. సో ఈ పారాగ్రాఫ్లో
ఇన్నర్ హెచ్టిఎంఎల్ అంటే హెచ్టిఎంఎల్ ట్యాగ్ మధ్యలో ఇన్నర్ హెచ్టిఎంఎల్, ఇదంతా ఇన్నర్ హెచ్టిఎంఎల్లో డిస్ప్లే చేయమంటున్నాం. ఏం డిస్ప్లే చేయమంటున్నాము? ఈ ఆన్సర్ 1 అనే వేరియబుల్ ప్లస్ ఆన్సర్ 2 అనే వేరియబుల్ ప్లస్ ఆన్సర్ 3 అనే ఒక వేరియబుల్. సో నాకు ఇన్ని అనవసరం అనుకోండి, సింపుల్గా నేను 2 ప్రింట్ చేసుకోవాలి. సో నేను తీసేస్తాను. సో నాకు 2 ప్రింట్ అవుతాయి. ఓకేనా? నాకు ఆన్సర్ 1 ఆన్సర్ 3 అనే వేరియబులే కావాలి. సో 2 ప్రింట్ అవుతాయి. ఓకేనా? సో ఇది ఈ సెంటెన్స్ మాత్రం మర్చిపోవద్దు. ఓకే, డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి ఆఫ్ డెమో అంటే డెమో అనే ఇవ్వట్లేదు మీరు. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా డిడిడి అని ఇచ్చుకోండి. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ రన్ చేస్తే అవ్వదు, ఎందుకంటే ఇక్కడ ఇచ్చిన ఐడి ఖచ్చితంగా పారాగ్రాఫ్లో కూడా ఇవ్వాలి, డిడిడి. ఓకే, రైట్. నెక్స్ట్ అలాగే స్ట్రింగ్ లెంగ్త్. సో ఇది ఒక ప్రాపర్టీ. ఓకే, టెక్స్ట్ డాట్ లెంగ్త్ అనేది ఒక ప్రాపర్టీ. సో ఆ ప్రాపర్టీని యూజ్ చేసి నేను లోపల స్ట్రింగ్ యొక్క లెంగ్త్ని నేను ఫైండ్ అవుట్ చేస్తున్నాను. ఓకేనా? సో నేను ఆల్ఫాబెట్స్ అన్నీ ఇచ్చాను. సో ఇక్కడ డెమో రైట్, ఇవన్నీ మీకు తెలిసినవే. ఈక్వల్ టు టెక్స్ట్ డాట్ లెంగ్త్. సో నాకు ఏం జరగాలి అనేది ఇక్కడ చూడండి క్లియర్గా. టెక్స్ట్ అనే యొక్క వేరియబుల్లో నాకు లెంగ్త్ కావాలి, లెంగ్త్ అనే ప్రాపర్టీ కావాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదైనా డిజిట్స్ ఇచ్చుకోవచ్చు. ఆడి. సో ఆడి అనేది ఎన్ని అక్షరాలు మనకు తెలుసు, 4. సో ప్రోగ్రామటికల్గా మనకి ప్రింట్ అవుతుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ లాంగ్ థింగ్ ఉంది. ఓకే, హాయ్ ఐఎమ్ వీరేంద్ర. సో ఇది అనుకోండి 18 క్యారెక్టర్స్. సో అక్కడ స్పేసెస్ కూడా ఇస్తుందో లేదో చూడండి. 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18. ఓకేనా? అంటే స్పేస్తో సహా మనకు కౌంట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను స్పేస్ తీసేసాను అనుకోండి, 15. ఓకేనా? అంటే విత్ ఇన్ ద కోడ్స్, ఓకే, విత్ ఇన్ ద డబుల్ కోడ్స్లో మధ్యలో ఏదైనా స్ట్రింగ్ ఇస్తే ఆ స్ట్రింగ్ కామాతో సహా మీకు కౌంట్ చేసి చెప్తుంది. అంటే ఆ స్ట్రింగ్ ఎంత ఉంది లెంగ్త్ అనేది. ఓకేనా? దట్ ఈస్ ద ప్రాపర్టీ. ఓకే, నెక్స్ట్ అలాగే కొన్ని ఎస్కేప్ క్యారెక్టర్స్ ఉంటాయి. సో ఎస్కేప్ క్యారెక్టర్స్ ఈజ్ నథింగ్ బట్ అంటే ఒక స్ట్రింగ్ని మిస్అండర్స్టాండ్ చేసుకోకుండా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, వీఆర్ ద సో కాల్డ్ వికిన్స్ ఫ్రమ్ ద నార్త్. సో ఈ వికిన్స్ అనేవాడు హైలైట్ అవుతాడు. సో ఎందుకంటే డబుల్ కోట్స్లో పెడుతున్నాం కాబట్టి. సో ఈ డబుల్ కోట్స్ పెట్టినప్పుడు ఏం చేయాలి? ఖచ్చితంగా ఇక్కడ అనేది సింగిల్ కోట్స్ వాడాలి, అప్పుడు ఈ డబుల్ కోట్స్ అనేవి వర్క్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ అలాగే /ఎస్కేప్ క్యారెక్టర్స్ కొన్ని ఉంటాయి. సో ఈ ఎస్కేప్ క్యారెక్టర్స్ అనేవి చూడండి. సో నాకు ఇక్కడ ఈ వికింగ్స్ అనేది కంప్లీట్గా ప్రింట్ అవ్వాలంటే నాకు ఈ ఎస్కేపింగ్ క్యారెక్టర్స్ ఇస్తేనే ఇక్కడ ఇది ప్రింట్ అవుతుంది. ఓకే, లేకపోతే చూడండి ఏమవుతుందో. ఓకే, ప్రింట్ కాదు. ఓకే, ఎందుకంటే ఇక్కడ డబల్ కోట్స్ ఇచ్చాము. మరి ఇక్కడ ఇంకొక రకంగా కూడా ప్రింట్ చేసుకోవచ్చు. ఏమన్నాము మనం? సింగిల్ కోట్స్. ప్రింట్ అయింది చూడండి ఇప్పుడు. సో సింగిల్ కోట్స్ కాకుండా నాకు డబల్ కోట్స్లోనే ఉండాలి స్ట్రింగ్ అంతా. కానీ నాకు ఇది కూడా ప్రింట్ అవ్వాలంటే అప్పుడు నేను ఎస్కేపింగ్ క్యారెక్టర్ వాడతాము, /. ఓకే, సారీ, ఓకే, ఫార్వర్డ్ ఇది /. ఓకేనా? నాట్ బ్యాక్వర్డ్, ఫార్వర్డ్. ఇది ఒక నిమిషం. సో /. ఇది. ఓకే, కన్ఫ్యూజ్ అవ్వద్దు. బ్యాక్వర్డ్ అంటే మీకు ఎలా అంటే రైట్ హ్యాండ్ని మీరు క్రాస్గా పెడితే అది /. ఓకే, లెఫ్ట్ హ్యాండ్ని మీరు క్రాస్గా పెడితే అది /. ఓకే, క్లియర్? సో అలాగే కొన్ని ఇందాక చెప్పిన దానికి అంటే ఇక్కడ ఓన్లీ డబుల్ కోట్స్, సింగిల్ కోట్స్లో మనం ఇక్కడ చూసాం. బట్ ఇక్కడ ఏంటంటే ఈ యొక్క ఎస్కేపింగ్ క్యారెక్టర్స్ యూస్ చేసి మీరు ఇవన్నిటిని కూడా ప్రింట్ చేసుకోవచ్చు. ఓకేనా? సో అట్లాగే మీకు బ్రేక్ లాంగ్ కోడ్స్ లైన్స్ అని ఉంటాయి కొన్ని. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు నెంబర్ ఆఫ్ లైన్స్ ఉంటాయి. సో ఆ నెంబర్ ఆఫ్ లైన్స్ని మీరు మీరు ఒక ఎస్కేపింగ్ క్యారెక్టర్స్ వాడి మీరు ఎన్నైనా ప్రింట్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఈ ఎగ్జాంపుల్స్ అన్నీ ట్రై చేయండి. ఇంకొకటి ఏంటంటే మీకు ముఖ్యమైనది స్ట్రింగ్ యాజ్ అ ఆబ్జెక్ట్. ఓకే, ఒక స్ట్రింగ్లోనే ఆబ్జెక్ట్ ఎలా మనకి డిఫైన్ చేసుకోవాలనేది చూద్దాం. దానికి ఒక సింటాక్స్ ఏంటంటే న్యూ అని తీసుకోవాలి. ఓకేనా? ఇది వేరియబులే. ఓకే, ఎక్స్ అనే వేరియబుల్ ఈ స్ట్రింగ్ని అసైన్ చేస్తున్నాం. సో వై అనే వేరియబుల్, ఓకే, వై అనే వేరియబుల్కి అది స్ట్రింగ్ ఆఫ్ జాన్ అంటే ఇది ఒక ఆబ్జెక్ట్ అవుతుంది. ఓకేనా? న్యూ స్ట్రింగ్ ఆఫ్ నేమ్ అనిస్తే ఇది ఆబ్జెక్ట్. ఓన్లీ లెట్ ఎక్స్ ఈక్వల్ టు జాన్ అంటే ఇది ఒక స్ట్రింగ్. చూడండి,
సో ఎక్స్ ఈక్వల్ టు జాన్ అన్నాం, లెట్ వై ఈక్వల్ టు న్యూ ఆఫ్ స్ట్రింగ్ ఆఫ్ జాన్. సో చూడండి టైప్ ఆఫ్ అనేది ఎక్కడ ఉపయోగపడుతుందంటే అది స్ట్రింగా, ఇంటీజరా, లేకపోతే ఆబ్జెక్ట్ అని చెప్పడానికి టైప్ ఆఫ్ అనే ఒక ప్రాపర్టీని మనం మెథడ్ని ఒకటి వాడతాం. ఓకే, టైప్ ఆఫ్ ఎక్స్, టైప్ ఆఫ్ వై. సో అది సింపుల్ ప్రోగ్రామటికల్గా. సో ఇక్కడ ఇంకొకటి ఏంటంటే మీకు ఈక్వల్, డబుల్ ఈక్వల్ టు, త్రిబుల్ ఈక్వల్ టు. సో ఇవన్నీ కూడా ఆల్రెడీ లాస్ట్ సెషన్లో చెప్పుకున్నాను. సో డబుల్ ఈక్వల్ టు అంటే ఏ కండిషన్ చెక్ చేస్తుంది? సో స్ట్రింగ్ ఈక్వలా కాదా? సో జాన్ ఈక్వల్ టు జాన్, అవునా? సో అందుకనే ట్రూ అని ప్రింట్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ జాన్ కాకుండా రిచ్ అని ఇచ్చాను అనుకోండి. సో ఇప్పుడు ఈక్వలా? కాదు. చూడండి జాన్ ఈక్వల్ టు రిచ్ ఈక్వల్ కాదు. అందుకనే డబుల్ ఈక్వల్ టు ఏం చేస్తుందంటే కండిషన్ చెక్ చేస్తుంది, అది ఆబ్జెక్టా స్ట్రింగా అని కాదు. ఓకేనా? ఆ పదాన్ని చెక్ చేస్తుంది, జాన్ జాన్ అవునా కాదా. ఓకే, అదే త్రిబుల్ ఈక్వల్ టు ఉంటే, త్రిబుల్ ఈక్వల్ టు ఉంటే కూడా ఏం చేస్తుందంటే ఫర్ ఎగ్జాంపుల్ జాన్ అని ఉందనుకోండి. ఓకే, జాన్ అని ఉన్నా సరే ఈక్వల్ అయ్యి, ఓకే, అది స్ట్రింగ్స్ అయితేనే నీకు ట్రూ ఫాల్స్, ట్రూ అనే ప్రింట్ అవుతుంది. ఇది స్ట్రింగ్, ఇది ఆబ్జెక్ట్. సో అందుకనే త్రిబుల్ ఈక్వల్ టు కూడా ఫాల్స్ అని మీకు డిస్ప్లే అవుతుంది. షూర్. ఓకే, సో ఇక్కడ అదే చెప్తున్నాడు చూడండి, త్రిబుల్ ఈక్వల్ టు యూజ్ చేసి. ఓకే, ఫాల్స్. ఓకే, అంటే కండిషన్ ఒకటే ట్రూ అయితే సరిపోదు. ఓకేనా, స్ట్రింగ్స్ అవి కూడా మ్యాచ్ అవ్వాలి. సో ఇవన్నీ సేమ్ అవే స్టేట్మెంట్స్, మీరు ప్రాక్టీస్ చేసుకుంటే సరిపోతుంది. సో కమింగ్ టు ద మెథడ్స్. సో స్ట్రింగ్స్లో కొన్ని మెథడ్స్ ఉంటాయి. సో ఆ మెథడ్స్ ఏమేంటంటే ఆల్రెడీ డాట్ లెంత్ చూసాము. సో అది ప్రాపర్టీ, సారీ. సో స్ట్రింగ్ మెయిన్గా మీకు 3 మెథడ్స్ ఉంటాయి. సో ఈ మెథడ్స్ దేనికి ఉపయోగపడతాయంటే ఒక స్ట్రింగ్ని మీరు డిఫరెంట్గా చేంజ్ చేయొచ్చు అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఒక యాపిల్ ఉందనుకోండి. సో యాపిల్ ఎన్ని కట్ చేయొచ్చు ఈక్వల్ పార్ట్స్గా? 2 చేయొచ్చు, 4 చేయొచ్చు, 8 చేయొచ్చు, అలా డిఫరెంట్గా. సో దాన్ని ఏమంటామంటే ఒక స్లైస్ అంటాం. అలాగే ఒక సబ్ స్ట్రింగ్ అని కూడా అంటాము. అంటే ఒక పార్ట్లోంచి సమ్ పార్ట్ తీసేయడానికి సబ్ స్ట్రింగ్. ఓకేనా? సో అట్లాగే దీంట్లో 3 మెథడ్స్ ఉన్నాయి. దాంట్లో స్లైస్, సబ్ స్ట్రింగ్, సబ్ ఎస్టీఆర్. ఓకే, దీంట్లో స్లైస్ ఆఫ్ స్టార్ట్ అండ్. సో స్టార్ట్ అండ్ అనేది మీకు ఎగ్జాంపుల్ చూపించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఇక్కడ మీరు జావా స్క్రిప్ట్ స్ట్రింగ్లో మీరు ఇంకొకటి ఏం అర్థం చేసుకోవాలంటే ఏదైనా సరే ఫిక్స్డ్ పొజిషన్ 0th పొజిషన్ నుంచి కౌంట్ చేసుకోవాలి. ఓకే, సో ఎప్పుడు మీరు కౌంట్ చేసుకున్నా, అంటే మనమనే కాదు సిస్టమ్ కూడా 0th పొజిషన్ నుంచి కౌంట్ చేసుకుంటుంది. మీకు ఒక ఎగ్జాంపుల్ చూపించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. సో మీకు ప్రతిసారి ఇది అంతా ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేయట్లేదంటే ఇది అంతా మీకు తెలుసు. ఓకే, H2 అనేది జస్ట్ హెడ్డింగ్ ట్యాగ్, జస్ట్ డిస్ప్లే చేయడానికి. పారాగ్రాఫ్ ట్యాగ్. ఓకే, సో ఇది ఒక పారాగ్రాఫ్ ట్యాగ్లో ఈ డెమో అనే ఒక ఐడి, ఈ ఐడిలోకి డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్, ఈ ఐడి ఇక్కడ పాస్ అవుతుంది. సో ఈ మధ్యలో ఏదైతే ఉందో అక్కడ ఈ ఇన్నర్ HTML ఏదైతే మనం ప్రాపర్టీ ఇచ్చామో దాన్ని అక్కడ ఎగ్జిక్యూట్ చేస్తుంది. సో స్క్రిప్ట్లో ఇచ్చిందంతా కూడా స్క్రిప్టింగ్ ఎగ్జిక్యూట్. ఓకే, క్లియర్. సో ఒక str అనే ఒక వేరియబుల్ తీసుకున్నాము, లెట్ అనే వేరియబుల్. ఓకే, దాంట్లో ఒక స్ట్రింగ్ ఇచ్చాను. ఓకే, ఇదంతా ఒక స్ట్రింగ్. సో నేనేమంటున్నానంటే వేరియబుల్ డాట్ స్ట్రింగ్. సో స్లైస్ అని ఒక మనకి మెథడ్ ఉంది. ఓకే, ఇక్కడ ఒక మెథడ్. సో ఆ మెథడ్ని ఉపయోగించి 7,13 అన్నాను. ఓకే, 7,13 అంటే ఏం చేస్తుందంటే ఆ మధ్యలో ఉన్న స్లైస్ కట్ చేసి మనకి డిస్ప్లే చేస్తుంది, బనానా. ఓకే, చూడండి మీకు APPLE ఉందా, మొత్తం కౌంట్ చేద్దాం. A0, P1, P2, 3, 4, 5, 6, 7 బనానా. ఓకే, 7 నుంచి డిస్ప్లే చేస్తుంది. 7 నుంచి 13 మైనస్ 1 అంటే 12 వరకు డిస్ప్లే అవుతుంది. ఓకే, 7, 8, 9, 10, 11, 12. సో అంటే A వరకు డిస్ప్లే అవుతుంది మనకి. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ నేను బ్యాక్ స్పేస్ తీసాను అనుకోండి, అదే సారీ స్పేస్. సో స్పేస్ కూడా కౌంట్ అవుతుంది కదా. ఓకే, సో చూడండి మారింది. ఇక్కడ మీరు ఇది కూడా మార్చుకోవచ్చు. సో మీరు ఏది ఇస్తే ఆ స్లైస్ని మాత్రమే మీకు ఇక్కడ డిస్ప్లే అవుతుంది. సో అది ఈ స్లైస్ వల్ల ఉపయోగం. అర్థమైందా క్లియర్గా? రైట్. సో నెక్స్ట్ సేమ్ అలాగే సబ్స్ట్రింగ్ కూడా సేమ్ అండి. సో సబ్స్ట్రింగ్ ఇంకొకటి ఏంటంటే మీకు చెప్పాల్సింది రివర్స్ కూడా మనం చేసుకోవచ్చు. అంటే మైనస్ ఇచ్చారనుకోండి బ్యాక్ నుంచి కౌంట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ స్ట్రింగ్ బ్యాక్ నుంచి అనమాట. అంటే I0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12.
ఓకే, అంటే 12 అంటే ఇక్కడ నుంచి బి దగ్గర నుంచి మనకి డిస్ప్లే అవ్వడం మొదలవుతుంది. -6 అంటే ఈ వెనకాల 6 అన్నమాట మళ్ళీ అగైన్. సో అందుకు ఎలా ప్రింట్ అవుతుంది. సో బ్యాక్ నుంచి కూడా మనం ట్రేకింగ్ చేసుకోవచ్చు. ఓకే, మైనస్ ఉపయోగించి. ఓకే, సో స్లైస్ ఎలా ఉందో సబ్స్ట్రింగ్ కూడా సేమ్ అండి, సిమిలర్ టు సబ్స్ట్రింగ్ టు స్లైస్. సో సేమ్ ఒకేలా ఉంటాయి, కాకపోతే మీకు చిన్న డిఫరెన్స్ ఉంటుంది. సో ఆ డిఫరెన్స్ ఏంటంటే మీకు డిఫరెన్స్ లాస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో సబ్స్ట్రింగ్ ఏం చేస్తుందో కూడా చూసేద్దాం. సో సేమ్ మీకు చెప్పేది ఏముంది, సేమ్ యాస్టీస్ ఆఫ్ స్లైస్. సబ్స్ట్రింగ్ అన్న స్లైస్ అన్న ఒకటే. ఓకే, బట్ ఎందుకు సబ్స్ట్రింగ్ ఎందుకు సబ్ ఎస్టీఆర్ అనేది మీకు క్లియర్గా అర్థం చేసుకోవాలి. ఓకే, సబ్స్ట్రింగ్ ఎస్. ఓకే, సబ్ ఎస్టీఆర్ ఆఫ్ 7. ఓకే, సో 7 అంటే సబ్స్ట్రింగ్ అంటే అక్కడతో అది ఒక్కటే డిస్ప్లే అవ్వకూడదు, మిగతాదంతా డిస్ప్లే అవుతుంది. ఓకే, బ్యాటరీ మోడ్ ఓకే ఎంత ఉంది. ఓకే, నో ఇష్యూ. ఓకే, 0 1 2 3 4 5 6 0 1 2 3 4 5 6 7. ఓకే, సో ఇక్కడ నుంచి మొత్తం ప్రింట్ అయింది సబ్స్ట్రింగ్ అంటే. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇంకొకటి ఏం ఇద్దామా. ఓకే, సో సింగిల్ ఇచ్చుకోవచ్చు, మీరు ఎండింగ్ కూడా ఇచ్చుకోవచ్చు. ఓకే, సో అలాగే సేమ్ -4 మీకు ఫస్ట్ పారామీటర్స్ నెగిటివ్ పొజిషన్స్ కౌంట్. ఓకే, సో ఇక్కడ చూడండి స్లైస్కి సబ్స్ట్రింగ్ సిమిలర్, బట్ ఏంటంటే ఈ యొక్క సబ్స్ట్రింగ్లో నెగిటివ్ వాల్యూస్ అనేది తీసుకోదు. ఓకేనా, డిఫరెన్స్ ఈస్ కెనాట్ యాక్సెప్ట్ నెగిటివ్ ఇండెక్సెస్. ఓకే, నెగిటివ్ ఇండెక్సెస్ తీసుకోదు సబ్స్ట్రింగ్, బట్ స్లైస్ ఏంటంటే నెగిటివ్ కూడా తీసుకుంటుంది, అంటే మీన్స్ రివర్స్ కౌంటింగ్ అన్నమాట. ఓకే, సో అలాగే ఇది కూడా దీనికి డిఫరెన్స్ ఏంటంటే సబ్స్ట్రింగ్కి స్లైస్కి ద డిఫరెన్స్ ఈజ్ దట్ సెకండ్ పారామీటర్ స్పెసిఫిక్స్ ద లెంత్ ఆఫ్ ద ఎక్స్ట్రాక్టెడ్ పార్ట్. ఓకే, సెకండ్ పారామీటర్ ఏదైతే ఉందో అది స్పెసిఫిక్గా లెంత్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తుందంట పార్ట్ నుంచి. ఓకే, సో అది దీనికి చిన్న రెఫరెన్స్ అంతే. సో మీరు స్లైసింగ్ కాన్సెప్ట్లో మీరు ప్రతిదీ వాడుకోవచ్చు, స్ట్రింగ్లో స్లైసింగ్ అయితే బెటర్, రైట్. సో మీకు ఏదైతే యూస్ కావాలో ఆ యూస్ చేసుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే ప్రాజెక్ట్స్లో ఇట్లాంటివి కాంప్లికేటెడ్గా ఇటువంటి చిన్న చిన్నవి ఏమి ఉండవు మీకు. ఓకే, సో అంతా కూడా మీకు రియాక్ట్ కాన్సెప్ట్కి వెళ్ళిపోతుంది. సో ఏంటంటే తెలియాలి మీకు జస్ట్. ఓకే, ఇవి పెద్ద ఇంపార్టెంట్ ఏం కాదు అలాగని చెప్పి తీసి పాడేలేము. సో జస్ట్ మీకు ఏంటంటే తెలియాలి. ఓకే, ఓకే నెక్స్ట్ రీప్లేస్. సో ఇది కూడా కాన్సెప్ట్, ఇది మాత్రం ఇంపార్టెంట్. ఓకే, రీప్లేస్ అనే మెథడ్. ఓకే, ఇదేంటంటే ఒక స్పెసిఫిక్ వాల్యూని ఎనదర్ వాల్యూని మీకు చూపిస్తాను చూడండి. ఎగ్జాంపుల్స్లో చూస్తే మీకు బాగా అర్థమవుతుంది. ఓకే, సో ఇక్కడ ఏం చేసాము, దీంట్లో ఒక బటన్ తీసుకున్నాము. సో ఆన్ క్లిక్ అనేది ఏంటి, ఒక ఈవెంట్, క్లిక్కింగ్ ఈవెంట్. ఓకే, తెలుసు కదా. ఫంక్షన్ అనేది ఒక కాల్ చేసాము, అంటే ఈ బటన్ క్లిక్ చేస్తే ఈ ఫంక్షన్ కాల్ అవ్వాలి. ఏంటి ఆ ఫంక్షన్, సో స్క్రిప్ట్లో రాసుకున్నాం, ఫంక్షన్ ఆఫ్ మై ఫంక్షన్ ఆఫ్. సో లెట్ అనే వేరియబుల్ తీసుకున్నాము, టెక్స్ట్ వేరియబుల్కి గెట్ ఐడి డెమో ఇన్నర్ HTML ఏం ప్రింట్ చేయమంటున్నాము, డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి ఆఫ్ ఐడి. సో ఇది ఈక్వల్ టు టెక్స్ట్ డాట్ రీప్లేస్. ఓకే, ఈ టెక్స్ట్ అనే ఒక వేరియబుల్లో ఓకే రీప్లేస్ అనే ఒక మెథడ్ ఏం రీప్లేస్ అవ్వాలి, ఇక్కడ మైక్రోసాఫ్ట్ అని ఉంది. ఓకే, ఓకే ఇక్కడ చూడండి క్లియర్గా, కన్ఫ్యూజ్ అవ్వద్దు. మనం ఏం చేస్తున్నాం, ఈ పారాగ్రాఫ్లో ప్లీజ్ విజిట్ మైక్రోసాఫ్ట్ అని ఉంది కదా. సో ఇప్పుడు ఏం చేస్తుందంటే ఈ యొక్క ఫంక్షన్ ప్లీజ్ విజిట్ మైక్రోసాఫ్ట్ అనేది రీడ్ చేసి, సో ఆ రీడ్ చేసిన దాంట్లో మైక్రోసాఫ్ట్ అని ఎక్కడైతే ఉందో ఆ మైక్రోసాఫ్ట్ అనే పేరు దగ్గర W3 స్కూల్స్ అనేది ప్రింట్ చేయి అని చెప్తున్నమాట ఈ యొక్క ప్రోగ్రామ్ యొక్క అర్థం. సో ఇప్పుడు రన్ చేసి చూద్దాం. ఓకే, ఇక్కడ ఏం చేస్తున్నాము, ట్రై ఇట్ అంటే ఇక్కడ చూడండి బటన్ ఆన్ క్లిక్. సో క్లిక్ చేస్తే మీకు ఈ ఫంక్షన్ కాల్ అవుద్ది. సో ఈ ఫంక్షన్లో మనం ఏం రాసాము, సో ఈ ఫంక్షన్లో ఏం రాసామంటే సో రీప్లేస్ అనే మెథడ్ ఉపయోగించి మైక్రోసాఫ్ట్ అనేది ఎక్కడైతే ఉందో
ఈ యొక్క ఇన్నర్ హెచ్టిఎంఎల్ అంటే అంటే ఈ యొక్క మధ్యలో హెచ్టిఎంఎల్ ఏదైతే కంటెంట్ ఉందో ఆ కంటెంట్లో మైక్రోసాఫ్ట్ అనేది ఉంటే అక్కడ W3 స్కూల్ రీప్లేస్ చేయి అని చెప్తుంది అన్నమాట ఈ ఫంక్షన్. సో చూద్దాం. సో చూడండి W3 స్కూల్స్ ట్రై ఇట్. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మైక్రోసాఫ్ట్స్ ఉందనుకోండి. ఓకే, అర్థమైందా? మైక్రోసాఫ్ట్ వరకు తీసుకుంది. సో ఇక్కడ ఎస్ప్రింట్ అని చూడండి. ఓకే, సో అది డిఫరెన్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ విజిట్. సో ఏదైనా ఎక్కడైనా మీరు వ్యాలిడేట్ చేయొచ్చు విజిట్. ఓకే, అంటే ఏం చేయమంటున్నాము ఇప్పుడు, విజిట్ అని ఎక్కడైతే ఉందో నీ యొక్క ఇన్నర్ హెచ్టిఎంఎల్లో ఆ ప్లేస్లో నాకు W3 స్కూల్స్ అనేది ప్రింట్ చేయని చెప్తున్నాం. చూడండి ఎక్కడ క్లిక్ చేస్తే ట్రై ఇట్ క్లిక్ చేస్తే చూడండి వచ్చిందా W3 స్కూల్స్. సో అది ఈ రీప్లేస్ యొక్క ఫంక్షన్ యొక్క మెథడ్ యొక్క బిహేవియర్. ఓకే, సో మీకు ఈ బిహేవియర్ ఒక చిన్న ఎగ్జాంపుల్స్ ఇవన్నీ ఎందుకు ఇంత ఎక్స్ప్లెనేషన్ ఉందంటే మీకు రేపొద్దున ప్రోగ్రామేటికల్ కూడా చిన్న చేంజెస్ ఉంటాయి, బట్ లాట్ ఆఫ్ కోడ్ రాయాల్సి వస్తుంది. సో ఇక్కడ బటన్ అనేది మీకు అలవాటు అవుతుంది, క్లిక్ అండ్ ఈవెంట్ అనేది మీకు అలవాటు అయింది, ఒక ఫంక్షన్ అనేది అలవాటు అయింది. సో అలాగా ఒక కొత్తది ఏదైనా నేర్చుకున్నప్పుడు ప్రీవియస్గా నేర్చుకున్న కాన్సెప్ట్స్ అన్నీ కూడా వాడుకోగలిగేలా ఉండాలి. సో దట్ ఈస్ ద బెస్ట్ ఎక్సర్సైజ్. ఓకే, సో నెక్స్ట్, సో రీప్లేస్ అర్థమైంది కదా. సో ఇక్కడ ఇది ఇంకో ఎగ్జాంపుల్ చూడండి. ఈ ఎగ్జాంపుల్లో సేమ్ ఆన్ క్లిక్ అనేది ఒక ఈవెంట్ ఉంది. సో ఒక ఫంక్షన్ కాల్ చేస్తున్నాము, ప్లీజ్ విజిట్ మైక్రోసాఫ్ట్. ఇది ఒక ఇన్నర్ హెచ్టిఎంఎల్లో ఒక నెక్స్ట్ డిస్ప్లే కంటెంట్ అంతే. సో ఈ ఫంక్షన్లో ఏం చెప్తున్నామంటే సేమ్ డెమో ఇన్నర్ ఓకే టెక్స్ట్ ఆఫ్ మైక్రోసాఫ్ట్ అని ఉన్న చోటల్లా నీకు W3 స్కూల్స్ అని ప్రింట్ చేయమంటున్నాం. అంటే ఇక్కడ 2 times ఉంది కదా, సో అందుకని చూడండి. ఓకే, ఒక్కసారి ప్రింట్ అయింది, మళ్ళీ ట్రై ఇట్ నోట్కి డబుల్ అంటే 2 సార్లు క్లిక్ చేయవలసి వస్తుంది అన్నమాట మీకు. ఓకేనా, చూడండి క్లియర్గా. ఫస్ట్ క్లిక్ చేసినప్పుడు ఈ మైక్రోసాఫ్ట్ ప్లేస్లో ఇక్కడ ఫస్ట్ ఇలా చెక్ చేసుకుంది కదా, ఫస్ట్ ప్లీజ్ విజిట్ చెక్ చేసుకుంది, కాదు మైక్రోసాఫ్ట్ వచ్చింది. సో రీప్లేస్ చేసింది. సో మళ్ళీ ఆన్ క్లిక్ కొడతావు, సో అప్పుడు మళ్ళీ అండర్ చెక్ చేసుకుంటుంది మళ్ళీ మైక్రోసాఫ్ట్. సో ఇక్కడ మళ్ళీ మీరు ఎన్నిసార్లు అయినా ఇచ్చుకోవచ్చు మీరు. ఫర్ ఎగ్జాంపుల్ ఓకే, సారీ 2 సార్లు వచ్చింది కదా. ఓకే సారీ. ఓకే అర్థమైంది కదా, క్లియర్. నెక్స్ట్ రీప్లేస్ సేమ్. ఇంకొకటి ఏంటంటే మీకు అప్పర్ కేస్. ఓకే, కేస్ సెన్సిటివ్ దగ్గర కూడా ఒకసారి చూడండి. సో అప్పర్ కేస్ లోయర్ కేస్ అనేది సెన్సిటివిటీ కూడా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను క్యాపిటల్ లెటర్స్ ఇచ్చాను. ఓకే, సో క్యాపిటల్ లెటర్స్ ఇచ్చాను, బట్ అక్కడ ఏమున్నాయి స్మాల్ లెటర్స్. సో అందుకని ఇది వర్క్ అవ్వదు. సో మీకు అది కూడా అప్పర్ కేస్ లోయర్ కేస్ మెథడ్స్ కూడా ఉంటాయి. సో అవి చూద్దాము. ఇది చూడండి. సో ఓకే ఏంటిది /i అనేది మీరు చేస్తే అప్పుడు ఇది ఏ కండిషన్ చెక్ చేస్తుందంటే, సో అది ఎటువంటి స్మాల్ లెటర్లు అయినా క్యాపిటల్ లెటర్లు అయినా మీకు అది రీప్లేస్ చేస్తుంది. ఓకే, అంటే క్యాపిటల్ I అనేది తీసుకుంటే, క్యాపిటల్ I ఫ్లాగ్ అనేది ఏంటంటే రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ అంటాము. కొన్ని రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి, క్యాపిటల్ G అని. సో గ్లోబల్ మ్యాచ్ అంటే మీరు ఎక్కడైనా మ్యాచ్ చేయమని దాన్ని. ఓకే, సో ఇంకొకటి సో స్ట్రింగ్ టు అప్పర్ కేస్. సో అప్పర్ కేస్ చేంజింగ్ మాట ఇది. సో అప్పర్ కేస్ అనే ఒక మెథడ్ మనం కాల్ చేస్తే సో ఏమవుతుందో చూద్దాం. సో టెక్స్ట్ డాట్ ఓకే, సో ఈ అప్పర్ కేస్ అంటే ఈ టెక్స్ట్ ఏదైతే ఉందో డెమోలో ఉన్న ఇన్నర్ HTML ఏదైతే ఉందో దాని అంతటిని కూడా అప్పర్ కేస్లో కన్వర్ట్ చేయమని ఈ యొక్క అప్పర్ కేస్ యొక్క ఉద్దేశం అన్నమాట. సో లోవర్ కేస్ అంటే సేమ్ యాజ్ ఇట్ ఈజ్. మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు
ఓకే, అర్థమైందా? సో క్యాపిటల్ లెటర్స్ ఉంటే లోయర్ కేస్ ఉంటే క్యాపిటల్ లెటర్స్. సో రెండు కూడా ఈ యొక్క మెథడ్స్ అనేవి మీకు ఇంపార్టెంట్. ఓకే, సో కంకాట్ అంటే అర్థం ఏంటంటే కంబైన్ ఆఫ్ 2 స్ట్రింగ్స్. ఓకే, టెక్స్ట్ 1లో ఒక స్ట్రింగ్ ఉంది, టెక్స్ట్ 2లో ఒక స్ట్రింగ్ ఉంది. సో ఈ రెండింటిని ఈ కంకాట్ అనే ఒక ఫంక్షన్ మెథడ్ ఉపయోగించి మీరు కలుపుతున్నారు అన్నమాట. ఓకే, నెక్స్ట్ సో ఇంకోటి ఏంటంటే ప్లస్ సింబల్ కూడా మీరు వాడచ్చు. ప్లస్ ఆపరేటర్ యూస్ చేసి కూడా మీరు కంకాట్ చేయొచ్చు అన్నమాట. ఓకే, సో నెక్స్ట్ అలాగే ట్రిమ్. సో ట్రిమ్ అంటే ఏంటంటే స్పేసెస్ని కానీ ఎటువంటి ఆబ్జెక్ట్స్ ఉన్న స్పేసెస్ని అవన్నీ కూడా తీసేస్తుంది అన్నమాట. సో ట్రిమ్ అనేది మీరు సెలెక్ట్ చేస్తే అంటే ఒక్కొక్కసారి మనకి స్పేసెస్ కూడా చాలా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చేస్తున్నాం కాబట్టి 2-3 లైన్స్ ఆఫ్ కోడే ఉంటుంది. రేపు పొద్దున్న మీరు ఒక కంపెనీకి అటెండ్ అయితే ఆ యొక్క ప్రాజెక్ట్లో సమ్ థౌజండ్స్ ఆఫ్ లైన్స్ ఆఫ్ కోడ్ ఉంటుంది. సో దాంట్లో 2000 స్పేసెస్ ఉంటుంది. ఓకే, సో అలాగా కొన్ని ల్యాక్స్ ఆఫ్ లైన్స్ ఆఫ్ కోడ్స్, ల్యాక్స్ ఆఫ్ ఫైల్స్ ఉంటాయి. సో అన్నిటినీ చూస్తే ఖచ్చితంగా ఎంతో కొంత స్పేస్ అనేది వేస్ట్ అవుతుంది. సో దానికి ట్రిమ్ అనేది వాడతాం. ఓకే, వైట్ స్పేసెస్ని రిమూవ్ చేయడానికి. ఓకే, సో ఇవన్నీ పెద్ద అంత ప్రాబ్లం కాదు. సో ఇవన్నీ కూడా జస్ట్ చూడండి. సో ఇవి అంత ఇంపార్టెంట్ కాదు, జస్ట్ ఎన్ని తెలుసుకోవడం మంచిది. ఓకే, నెక్స్ట్ అలాగే స్ట్రింగ్ సర్చ్ మెథడ్స్ అంటే దీంట్లో ఇండెక్స్ ఆఫ్ ఇది ఇంపార్టెంట్, లాస్ట్ ఇండెక్స్ ఆఫ్. సో ఈ రెండు ఒకసారి మీకు ఎగ్జాంపుల్ చూడండి. ఓకే, సో ఇన్నర్ హెచ్టిఎంఎల్లో ప్రింట్ చేయమంటున్నాం. ఓకే, ఇన్నర్ హెచ్టిఎంఎల్ అంటే ఇది ఇక్కడ ప్రింట్ అవుతుంది. ఏం ప్రింట్ అవ్వాలంట? ఇండెక్స్ ఆఫ్ లొకేట్. సో లొకేట్ అన్నది ఈ యొక్క స్ట్రింగ్లో ఏ ప్లేస్లో ఉంది అది అర్థం ఇండెక్స్ ఆఫ్ అంటే. ఓకే, ఏ ప్లేస్లో ఉంది? 0, 1, 2, 3, 4, 5, 6, 7. సో 7th లొకేషన్ నుంచి నీకు లొకేట్ అన్నది ఉంది అని చెప్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ నాకు వేర్ ఎక్కడ ఉందో తెలియాలి. వేర్ సో 14th ప్లేస్లో ఉందంట. చూడండి, 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14. ఓకే, సో అది ఈ యొక్క ఇండెక్స్ ఆఫ్ మెథడ్ యొక్క ఉపయోగం. ఓకేనా, నెక్స్ట్ అలాగే లాస్ట్ ఇండెక్స్ ఆఫ్ అంటే, సో లాస్ట్ అంటే లాస్ట్ ఎప్పుడు అంటే లాస్ట్ పదం లాస్ట్ ఎప్పుడు ఉంది. సో ఇక్కడ లొకేట్ అనేది లాస్ట్ అంటే ఫస్ట్ కాదు, లాస్ట్. సో ఫస్ట్ అయితే ఇది వస్తుంది, లాస్ట్ అయితే ఇది వస్తుంది. ఓకే, కౌంట్ చేయండి. 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21. ఓకే, సో అది చిన్న డిఫరెన్సెస్ రెండింటికి. సో అది ఇండెక్స్ ఆఫ్, అలాగే లాస్ట్ ఇండెక్స్ ఆఫ్. ఓకే, నెక్స్ట్ సో ఇక్కడ ఏం చెప్తున్నాము? ఇక్కడ ఒక డిజిట్ ఇచ్చాము. సో ఏంటి ఆ డిజిట్ అంటే ఆ యొక్క 15 క్యారెక్టర్స్ లోపల మీకు ఈ లొకేట్ ఎక్కడ ఉందో చెప్పాలి. అంటే నెక్స్ట్ ఆ 15 తర్వాత నుంచి లొకేట్ చెప్పుద్ది మీకు. అంటే ఇందాక లాస్ట్ ఆఫ్ ఉపయోగించి ఇది చెప్పాం, బట్ ఇప్పుడు ఏంటంటే 15 క్యారెక్టర్స్ వదిలేసిన తర్వాత లొకేట్ చూస్తుంది ఇది ఇండెక్స్ ఆఫ్ అంటే. ఓకే, సో అది దానికి దీనికి డిఫరెన్స్. ఓకే, లాస్ట్ ఓకే సెర్చ్ ఆల్రెడీ ఇందాక చూసాం, సేమ్ యాజ్ ఇట్ ఈజ్. యా, సో ఇది ఒకటి ఇంపార్టెంట్, మ్యాచ్. ఓకే, సో మ్యాచ్ ఆఫ్ AIN. సో ఈ -G ఎందుకు ఇచ్చాం గుర్తుందా మీకు? ఎటువంటి ఏంటంటారు, ఐ మీన్ అప్పర్ కేస్ లోయర్ కేస్ కన్నా. ఓకే, సో ఇక్కడ నేను -G ఇచ్చాను కాబట్టి ఖచ్చితంగా అప్పర్ కేస్ అనేది ప్రింట్ అవ్వకూడదు, అది కౌంట్ చేయకూడదు. సో ఎన్నైతే AIN ఉన్నాయో అవి మ్యాచ్ అయ్యి ప్రింట్ అవుతాయి. చూడండి, రెయిన్ AIN మెయిన్లీ, PIN ప్లెయిన్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ స్మాల్ లెటర్స్ ఇచ్చాను అనుకోండి, చూడండి అది కూడా ప్రింట్ అయింది. ఓకే, -G అంటే అర్థం ఏంటంటే క్యాపిటల్ లెటర్స్ ప్రింట్ అవ్వదు. క్లియర్? సో సేమ్ I అంటే, సో G అండ్ అలాగే I అని ఇస్తే ఏంటంటే క్యాపిటల్ లెటర్స్ కూడా ప్రింట్ చెయ్యి అని, అందుకని ఈ IAN కూడా ప్రింట్ అయినాయి. ఓకే, సో ఇవి సింపుల్గా స్ట్రింగ్లోనే డిఫరెంట్ ఎలా కాల్ చేస్తాము, మెథడ్స్ ఏంటి, వాల్యూస్ ఏంటి, ప్రాపర్టీస్ ఏంటి అనేది సింపుల్. ఇంకొకటి ముఖ్యమైన విషయం ఏంటంటే
ఈ ఏదైతే ఈ ECMAScript 6 ఉందో ఆ ఫీచర్స్కి మాత్రమే లేటెస్ట్ బ్రౌజర్లో మాత్రమే ఇవి సపోర్ట్ చేస్తాయి. సో పాత బ్రౌజర్స్ ఏం సపోర్ట్ చేయవు. ఓకేనా. నెక్స్ట్ స్టార్ట్ విత్ ఇది చూడండి. సో స్టార్ట్ విత్ హలో అనే ఎక్కడైతే ఉందో, ఓకే, స్టార్ట్ విత్ హలోతో స్టార్ట్ అయిందా? ఎస్, ట్రూ. ఫర్ ఎగ్జాంపుల్ నాకు వర్డ్ అని ఇచ్చామనుకోండి, వర్డ్తో స్టార్ట్ అయిందా? కాదు కదా, హలోతోనే స్టార్ట్ అయింది. సో ఇది ఎక్కడ అంటే వ్యాలిడేషన్స్లో బాగా ఉపయోగపడుతుంది. ఓకేనా. సో మీరు ఏదైనా వ్యాలిడేషన్ చేశారంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక జీమెయిల్ వ్యాలిడేషన్ కానీ ఏదో ఒక రిజిస్ట్రేషన్ పేజ్ లాగిన్ వ్యాలిడేషన్లో ఇవి డైనమికల్గా యూజ్ అవుతాయి. ఓకే. సో ఇవన్నీ ప్రాక్టీస్ చేయండి, చాలా ఉంటాయి. సో అలాగే స్ట్రింగ్ టెంప్లెట్స్. సో స్ట్రింగ్ టెంప్లెట్స్ ఏం లేదని లెటరల్స్. సో బ్యాక్ టిక్స్ ఇందాక చెప్పాను కదా, బ్యాక్ టిక్స్ సింగిల్ టిక్స్లో డిస్ప్లే చేయాలి, డబల్ టిక్స్లో డిస్ప్లే చేయాలి, మధ్యలో ఒక క్యారెక్టర్స్. సో మల్టిపుల్ స్ట్రింగ్స్ ఎలాగా. సో సింగిల్ టిక్ ఇచ్చారనుకోండి, సో ఎన్ని లైన్స్ అయినా రాసుకోవచ్చు మీరు. ఇదంతా స్ట్రింగ్కే కన్సిడర్ అవుతుంది. ఓకే. అంటే సింగిల్ టిక్ ఎన్ని నెక్స్ట్ లైన్స్ అయినా మీరు వాడుకోవచ్చు. సో దాన్ని మల్టీ లైన్ స్ట్రింగ్స్ అంటాము. దానిలో టెంప్లెట్ లిటరల్స్ అని కూడా అంటాము, లిటరల్స్. ఓకే. సో వాట్ ఈస్ టెంప్లెట్ లిటరల్స్ ఇన్ జావా స్క్రిప్ట్ అన్నారనుకోండి, కన్ఫ్యూజ్ అవ్వనవసరం లేదు. సో జావా స్క్రిప్ట్ టెంప్లెట్ లిటరల్స్ allows multiple strings. So that multiple strings is coming under single quotes. ఓకే, అది ఆన్సర్. సో మీకు ప్రాబ్లం లేదు. నెక్స్ట్ వచ్చే సెషన్స్లో అన్నిటి కూడా కొంచెం ఎక్స్ప్లెనేషన్ క్లియర్గా ఇస్తాను. ఫైనల్గా మీకు ఇచ్చే ఇంటర్వ్యూ క్వశ్చన్స్లో కూడా 1 word ఆన్సర్స్ ఉంటాయి ఈసారి. ఓకే, రైట్. సో ఇక్కడ చూడండి డాలర్ సింబల్ వచ్చింది. సో డాలర్ సింబల్ PHP అనే కోడ్లో కూడా ఒక ఎంటైర్ లైన్ ప్లేస్లో మొత్తం మార్చేస్తుంది అన్నమాట ఈ డాలర్ అనేది. సో ఇక్కడ డాలర్ అనేది ఎలా యూజ్ అవుతుందో చూద్దాం. ఓకే. సో సేమ్ ఒక డిక్లేర్ చేసుకున్నాము 2 వేరియబుల్స్. సో 2 స్ట్రింగ్స్ ఇచ్చాము దాంట్లో. సో టెక్స్ట్ అనే ఇంకొక వేరియబుల్. సో దాంట్లో సింగిల్ కోట్లో సో ఈ టెక్స్ట్ అనే దాన్ని ప్రింట్ చేస్తున్నాం. అంటే ఇక్కడ ఏమవుతుంది, ఈ కన్వర్ట్ చేసినమాట ఆబ్జెక్ట్స్ కింద. సో ఈ ఫస్ట్ నేమ్ దాంట్లో జో, లాస్ట్ నేమ్ దాంట్లో డియో. ఓకే. సో ఈ స్ట్రింగ్ యొక్క అర్థం అన్నమాట. ఓకే, ఆబ్జెక్ట్స్ని స్ట్రింగ్ ఆబ్జెక్ట్స్ అన్నమాట ఇది. చూడండి, వెల్కమ్ జాన్ డియర్. ఓకే. సో అలా ఈ యొక్క ఏంటారు దీన్ని డాలర్ సింబల్ కూడా కమింగ్ అండర్ టెంప్లెట్ లిటరల్స్లోకే వస్తుంది. ఓకేనా. వేరబుల్ సబ్స్టెన్షన్స్, వేరబుల్స్ అనేది కూడా కాల్ చేస్తాము. ఓకేనా. ఇంటర్పోలేషన్స్ కానీ సో డిఫరెంట్గా కాల్ చేస్తాము. మీకు కమింగ్ సెషన్స్లో మీకు బాగా ఇది ఎగ్జాంపుల్ కూడా ఆల్రెడీ నేను చెప్పున్నాను. మీకు ప్రోగ్రామింగ్కి వెళ్తే మీకు బాగా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. ప్రోగ్రామింగ్ ఒక రోజు అంతా ప్రోగ్రామింగ్ సెషన్లో చెప్తాను మీకు. ఓకేనా. ఇక్కడ చూడండి, ఇది ఒక చిన్న మీరు ఏం భయపడద్దు, ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్ ప్రోగ్రామింగ్. సో విత్ HTML కూడా కలిసి ఉంటుంది. ఓకేనా. చూడండి. ఓకే, ఇది ఒక ట్యాగ్. ఓకే, మీకు ఇవన్నీ కన్ఫ్యూజన్ అయిపోతారు, ఇవన్నీ తీసేస్తాను జస్ట్ ఈ అర్థం చేసుకోవడానికి అంతే. ఓకే, ఒక సింపుల్ పారాగ్రాఫ్ ట్యాగ్ ఉంది. సో సింపుల్ పారాగ్రాఫ్ ట్యాగ్లో ఒక ప్రోగ్రామెటికల్గా చెప్తున్నాను చూడండి, జావా స్క్రిప్ట్ ప్రోగ్రామ్ ఇది. సో హెడర్ అనే ఒక వేరియబుల్, ట్యాగ్ అనే ఒక వేరియబుల్ ఉంది. సో ఈ ట్యాగ్ అనే ఒక వేరియబుల్స్లో నేను ఆబ్జెక్ట్స్ అనేది డిక్లేర్ చేసుకున్నాను ఒక అర్రే ఫంక్షన్లో. ఓకేనా. లెట్ HTML ఈక్వల్ టు HTML అనేది కూడా ఇక్కడ ఒక ఏంటి వేరియబుల్, రైట్. సో ఈ సింగిల్ కోట్లో ఏదైతే ఉందో అది మనకి HTML ట్యాగ్స్లో మీకు ఈ హెడర్లో ఏముంది, టెంప్లెట్ లిటరల్స్. సో ఈ టెంప్లెట్ లిటరల్స్ అనేది మీకు ఇక్కడ ఆబ్జెక్ట్. సో ఇది ప్రింట్ అవుతుంది ఇక్కడ H2 అనే ట్యాగ్లో. చూడండి, టెంప్లెట్ లిటరల్స్ వచ్చిందా, రైట్. ఇక్కడ ఏంటంటే ఒక ఫర్ లూప్ రాశాను, ఫర్ కాన్స్టెంట్. సో x అనేది ఒక కాన్స్టెంట్ వేరియబుల్ ఆఫ్ ట్యాగ్స్. సో ట్యాగ్స్ అనేది ఒక ఆబ్జెక్ట్ ట్యాగ్స్. ఓకేనా. ఈ ఆబ్జెక్ట్ ట్యాగ్స్లో టెంప్లెట్ లిటరల్స్, జావా స్క్రిప్ట్, ES6 అనే ఒక 3 ఆబ్జెక్ట్స్ ఉన్నాయి. ఆ 3 ఆబ్జెక్ట్స్ని ఓపెన్ బ్రాకెట్లో HTML అంటే ఈ HTML హెడర్ కింద ఈక్వల్ టు లిస్ట్. ఓకే, LI అని ఇచ్చాము. ఓకే, లిస్ట్లో ఆర్డర్ లిస్ట్ కాదు, ఇది అన్ఆర్డర్ లిస్ట్. ఓకేనా. UL అన్ఆర్డర్ లిస్ట్, OL అని ఇస్తే ఆర్డర్ లిస్ట్ అవుతుంది.
ఆర్డర్ లిస్ట్ అంటే మీకు నెంబర్స్ వస్తాయి. ఇది రాలేదు. ఓకే, తర్వాత చూద్దాం. సో లిస్ట్లో మీకు ఇక్కడ ఎక్స్ ప్లేస్లో సో ఇక్కడ చెక్ చేసుకుంటుంది. సో ఎక్స్ ఆఫ్ ట్యాగ్స్. సో ఎక్స్ ఆఫ్ ట్యాగ్స్ అంటే కాన్స్టెంట్ ఆఫ్ ట్యాగ్స్. సో ట్యాగ్స్ అనే ఒక వేరియబుల్కి వెళ్తుంది. ఈ వేరియబుల్లో ఉన్న వాల్యూస్ని ప్రింట్ చేస్తుంది ఒక్కొక్కటి 1 by 1. సో ఎప్పుడైతే 3 ఫిల్అప్ అయిపోయినాయో అవుట్ అయిపోతుంది అనమాట. ఓకేనా? సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇంకొకటి కావాలి వేరియబుల్, ఇంకొక ఆబ్జెక్ట్ నేను పెడుతున్నాను. సో టెంప్లెట్ రిలేస్ జావాస్క్రిప్ట్ ES6 అండ్ HTML ఇంకోటి ఇస్తాను. ఓకే, UI. సో మీరు ఎన్ని ఇచ్చినా సరే ఈ లూప్ అనేది వ్యాలిడేట్ చేస్తుంది. చూడండి, HTML UI. ఓకేనా? అంటే ప్రతిసారి ఏం చేస్తుంది, ఈ ఫర్ లూపు ఈ ట్యాగ్ దగ్గరికి వెళ్ళి ఈ యొక్క మధ్యలో ఎక్స్ దగ్గర ఈ యొక్క లోపల యొక్క ఆబ్జెక్ట్స్ని ఒక్కొక్కసారి కాల్ చేస్తూ ఉంటుంది అనమాట. ఓకే, అర్థమైందా? సో ఇది HTML ప్లస్ జావాస్క్రిప్ట్ ఎలా కాంబినేషన్లో డైనమికల్గా చేసేది అనమాట. ఓకే, సో ఇది ఒకసారి 2-3 సార్లు మీరు అబ్జర్వ్ చేయండి. మీరు ప్రాక్టీస్ చేస్తే మీకు బాగా అర్థమవుతుంది. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ. ఇంతే, మ్యాక్సిమం ఇవే. ఒకసారి రిపీటెడ్గా కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటాయి స్ట్రింగ్స్ అన్నీ, మీకు చూస్తే నీట్గా అర్థమవుతాయి. ఓకే, సో ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. రైట్, చాలామంది అడిగారు లైవ్ సెషన్ పెట్టమని. జావాస్క్రిప్ట్ అయిపోయాక నేను లైవ్ సెషన్ పెడతాను. సో అప్పుడు మీ డౌట్స్ ఏమైనా ఉంటే క్లారిఫై చేసుకోవచ్చు. ఓకేనా? సో అందరికీ కూడా ఆల్ ద బెస్ట్. బాగా ప్రిపేర్ అవ్వండి. థ్యాంక్ యూ. అలాగే సబ్స్క్రైబ్ చేయండి, సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే. అలాగే ఎక్కువ మందికి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.